నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన స్థానిక అంబేద్కర్ భవనం నందు మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యాంగ రక్షణ సైన్యం ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి దేవేందర్, మైకేల్ శ్రీనివాస్ ప్రముఖుల చేతుల మీదుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పందింటి సుబ్బయ్య, డేగా రవి రాఘవేంద్ర, వేగూరు విజయ్ కుమార్, కుడుముల సుబ్బారావు, సుందరం, వెంకటరమణ, రాయప్ప, శేఖర్, ఎన్ రమణయ్య, కేవి రమణయ్య, ఖాదర్ వలి, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ యునైటెడ్ ఫోరం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి. నా పేరు డాక్టర్ సుందరం, బహుజన ఐక్య వేదిక రారాసై అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మిత్రులారా, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మొదలు భారతదేశంలో భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తులు బాహాటంగానే బహిరంగంగానే ఈ రాజ్యాంగాన్ని మేము ఆమోదించము, మేము గౌరవించము, దీన్ని ఏనాటికో ఒకనాటికి ఖచ్చితంగా రద్దు చేస్తాము అని చెప్పి ఈ మనువాద భావజాలంతో కూడినటువంటి రాజ్యాంగేతర శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దాపురించాయి దేశానికి. మరి ఎంతో కఠోరమైనటువంటి శ్రమకొచ్చి రాజ్యాంగ నిపుణులు, అందులో భారతరత్న విశ్వరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రచించబడినటువంటి భారత రాజ్యాంగాన్ని సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనేటువంటి నేపథ్యంలో రూపొందించబడినటువంటి భారత రాజ్యాంగము రూపుమాపడానికి చేస్తున్నటువంటి శక్తుల్ని మనం చూస్తూ ప్రజాస్వామ్యవాదులు ఉండకూడదు. రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు భారత రాజ్యాంగం వల్ల ఈ మాత్రం మంచి భోజనం, మంచి బట్ట, మంచి ఇల్లు, మంచి చదువు, మంచి బ్రతుకుతున్నారు. ఇదంతా ఏ దేవుడు లేక ఏ దేవత, ఏ రాజకీయ పార్టీ, ఎవరి చలవ, ఎవరి శ్రమ, ఎవరి త్యాగం వల్ల కాదు. ఇది కేవలం మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల, ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఈ మాత్రం బ్రతుకుతున్నాం. ఒక్కసారి మన తాత ముత్తాతలు ఏ విధంగా బ్రతికారో తెలుసుకుంటే ఏడుపు వస్తుంది. ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే మనువాదుల ఆలోచన, ఆశయం. సో దాన్ని తిప్పికొట్టడం కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం రారాసై రాజ్యాంగ రక్షణ సైన్యం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని, ఒక కమిట్మెంట్ని తీసుకొని, అంబేద్కర్ లేకుంటే అనే పాట వ్రాసిన రచయిత మచ్చా దేవేంద్ర గారు వస్తారు. వారితో పాటు మెడమర్తి శ్రీనివాస్, మైకేల్ వారు వస్తారు. ఆ రోజు సభ జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులందరూ కూడా అటెండ్ అవుతారు. ఆ రోజు సభ అనంతరం మరి ఆ రోజు 300 రాజ్యాంగ పుస్తకాలు చిన్నవి జయప్రదం చేయాలని కోరుకుంటూ కార్యక్రమంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం, రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఎందువల్లంటే రాజ్యాంగం లేకపోతే మనం ఇక్కడ కూర్చోలేము. ఈరోజు రాజ్యాంగం ఉంటేనే ఈరోజు మనందరం కూడా అందరితో కూడా సమానంగా తిరగలుగుతున్నాము. అందరితో పాటు అందించుకోబోయే విధంగా కూడా మనందరం ప్రయత్నం చేయాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందువల్లంటే ఇది ఒక ఎస్సీల రాజ్యాంగం కాదు. భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ రాజ్యాంగంలో పొందవలసిన అంశాలన్నీ ఉన్నాయి. అందువలన ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సింది ఒక ఎస్సీలే కాదు, భారతదేశంలో 85% మొత్తం ముస్లిం మైనార్టీ అందరూ కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగం నడిపితే మనల్ని అడిగేవాళ్ళు అనే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ ప్రవర్తిస్తుంది. దాన్ని మనం ఇప్పుడే కానీ ఖండించకపోతే భారతదేశం మొత్తం మీద రాజ్యాంగాన్ని మార్చేసి ఈరోజు దళితులకు కావాల్సే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈ భారత రాజ్యాంగం కాదు, భారతదేశంలో